ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనకి నూతన సంవత్సరం ఉగాది ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే మనం ఉగాది అనగానే పంచాంగం తీసుకొని చూసుకుంటాం. పంచాంగంలో ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉందని దాన్ని బట్టి ఈసారి ఇలా ఉందా అని తెలుసుకుంటాం. అయితే మనకు ఒకవేళ బాగా తక్కువగా ఉంది ఆదాయము అన్నప్పుడు అయ్యో ఎలాగని బాధపడతాం. కానీ ఎక్కడా కూడా అవి కేవలం బేసిక్ వరకే, మనం దాన్ని ఇంప్రూవ్ కూడా చేసుకోవచ్చు. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, అలాగే నవనాయక ఫలితాలు ఏమిటి, మీకు ఏ విషయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది ఈ సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కుంభం వారికి ఈ యొక్క పరాభావ నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, మరియు అదేవిధంగా గ్రహస్థితి ఎంతవరకు ఈ సంవత్సరంలో ధన విషయంలో అనేకమైనటువంటి విషయాలు ఎలా ఉండబోతుంది, నవనాయకుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఆదాయ వ్యయాలు కనుక చూసుకుంటే 2, 8, 4, 2గా ఉంది. అంటే ఆదాయం 2, వ్యయం 8. అదేవిధంగా 4 రాజ్యపూజ్యం 4, అవమానం 2గా ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే ఆదాయం 2 ఉంది. ఏమిటంటే 2 లక్షలు సంపాదిస్తే 8 లక్షలు ఖర్చా, లేకపోతే 2,000 సంపాదిస్తే 8,000 ఖర్చా, 200 కోట్లు సంపాదిస్తే 800 కోట్లు ఖర్చా అన్నట్టు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం రాశి నుంచి 2వ స్థానంలో ఏ గ్రహం ఉందో దాన్ని యాక్టివ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా వారికి ఆదాయం అనేటువంటిది పెరిగి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఆదాయ స్థానంలో ఉండేటువంటి గ్రహం అది కాకుండా మీకు ఏలినాడు శని కూడా నడుస్తుంది. కాబట్టి మీరు ఎంత నూనెని దానంగా ఇవ్వడము, కాలభైరవ అష్టకం చదువుకోవడం, లేదా ఆంజనేయ స్వామి స్తోత్ర పఠనం చేయడం వల్ల మీకు ఆదాయం పెరుగుతుంది. ఈ నూనె దానంగా ఇవ్వడం వల్ల వ్యయం తగ్గుతుంది. అంటే అనవసరమైన ఖర్చులు అనేవి ఖచ్చితంగా తగ్గుతాయి. సో ఇది 2, 8 ఉన్నటువంటిది. మీ పర్సనల్ చార్ట్లో కనుక మంచి ధనయోగ దశ నడుస్తుంటే దీని గురించి మీరు పట్టించుకోకండి. ఇక రాజపూజ్య అవమానాలు అయితే 4, 2గా ఉన్నాయంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 4 అయితే అవమానించే వాళ్ళ సంఖ్య 2 కాబట్టి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక మిగతా అంశాలు చూద్దాం. సహజంగా కుంభం వారికి ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి కొంచెం మీరు రెగ్యులర్గా కనుక మీరు ఎక్కడ అంటే క్యాలిక్యులేటివ్గా వెళ్తూ ఎంత మనం ఖర్చు పెడుతున్నాం, ఎంత వస్తుందనే క్యాలిక్యులేషన్ కనుక ఉన్నట్లయితే ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏలినాడు శని నడిచేటప్పుడు మనం క్యాలిక్యులేషన్స్ పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. తీరా ఒక స్టేజ్కి వచ్చి చూసుకుంటే ఇదేంటి తప్పుందా, ఇన్ని డబ్బులు కట్టాలా, ఇంతమంది దగ్గర మనకు డబ్బులు రావాల్సిన ఉన్నాయా, అంతా ఇరుక్కుపోయింది ఏంటనే పరిస్థితుల్లో వెళ్తూ ఉంటాం. కాబట్టి రెగ్యులర్గా దీపారాధన ఉదయం సాయంత్రం చేయడము, హనుమత ఆలయం లేదా స్కందు ఆలయం లేనట్లయితే కాలభైరవ ఆలయాలకు వెళ్ళడం, లేదా వాటికి సంబంధించిన స్తోత్ర పఠనం చేయడం ద్వారా ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే కొంత కుటుంబ స్థానంలో ఉన్నందుకు కొంత కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా ఏజ్డ్ పర్సన్స్ పెద్దవాళ్ళతో తెలియించిన మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. రాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఇమాజినేషన్స్, అలాగే ఊహలు ఏదో జరుగుతుందనేటువంటి ఒక ఫీలింగ్ అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ పంచమంలో గురువు ఉన్నందుకు సంతాన అభివృద్ధి, రాజకీయ అభివృద్ధి అనేటువంటి జరుగుతాయి. కాకపోతే గురువు 6లోకి వెళ్తున్నందుకు, గురువు 6లో ఉండేటువంటి గురువు ఉద్యోగ అవకాశాలను ఇస్తాడు. అందులో ముఖ్యంగా టీచింగ్, ట్రైనింగ్. ఎందుకంటే ఏలినాడు శని నడుస్తుంది కదా, ఉద్యోగం ఉండదు అనేటువంటిది కాదు, ఉద్యోగాలు ఉంటాయి. ఎందుకంటే శ్రమకారకుడు ఉన్నాడు కాబట్టి అందులో టీచింగ్, ట్రైనింగ్, బ్యాంకింగ్ సెక్టార్సు, కన్సల్టెన్సీ సెంటర్సు, అందులో ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంటు, వాటర్ డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్ ఇట్లాంటి రంగాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే కుంభం నుంచి ఎప్పుడైతే 6వ స్థానంలో గురు సంచారం జరుగుతుందో గురువులతోని మనల్ని గైడ్ చేసే వారితోని, లేనట్లయితే మనకి మంచి చెప్పే వాళ్ళతో కూడా, మనం మంచి చెప్పే వాళ్ళతో కూడా చిన్న చిన్న డిస్ప్యూట్స్ వస్తుంటాయి 6లో గురువు ఉన్నందుకు. అది చూసుకోవాలి. సప్తమ కేతువు వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా నవంబర్ మాసం వరకు వివాహ ప్రయత్నాల విషయంలో కొంచెం దూరంగా ఉండడం మంచిది. లేదు తప్పదండి చేసుకోవాలన్నప్పుడు మాత్రం ఉలవలు, గోధుమలు దానంగా ఇవ్వండి. అందులో ముఖ్యంగా ఆది మంగళవారాలు వివాహం విషయంలో చూడడానికి వెళ్ళడం కానీ, అమ్మాయిని చూడడానికి వెళ్ళడం కానీ, లేనట్లయితే ఆ రోజు ముహూర్తాలు పెట్టుకోవడం కానీ, నిశ్చితార్థాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆది మంగళవారాలు చేయకండి. సప్తమ స్థానంలో కేతు, రవి యొక్క రాసుల్లో ఉన్నందుకు లాంగ్ టర్మ్ షేర్స్ విషయంలో కొంతవరకు బాగానే ఉంటుంది. డైలీ ట్రేడింగ్ అయితే పనికిరాదు. మరియు హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు జూన్ వరకు చాలా బాగున్నాయి. జూన్ తర్వాత ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. సర్వసాధారణంగా కూడా కుంభము వారికి
ఎప్పుడైతే 3, 11 ఆధిపత్యం కలిగినటువంటి కుజుడు వచ్చిందో సర్వసాధారణంగానే కెరియర్ సంబంధించిన విషయంలో సరైన కెరియర్లో సెటిల్ అవ్వట్లేదు అనేటువంటి ఒక నిరాశ నిస్పృహ ఏదైతే ఉందో గురువు ఎప్పుడైతే ఇక్కడికి 6వ స్థానంలోకి వచ్చి దశమ స్థానాన్ని చూస్తాడో అక్కడి నుంచి మీకు బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక ప్రధానంగా ఈ సంతాన కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇక్కడ నుంచి బాగుందని చెప్పాను. కాకపోతే ఏంటంటే దిష్టి అంటూ ఉంటాం, దిష్టి లేనట్లయితే ఏదో మనకు తెలియకుండానే మన మీద ఏదో ఒక ఆవహించినట్టు ఇట్లాంటి ఫీలింగ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ రాహు రాశిలో ఉన్నందుకు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే నిత్యము కూడా దుర్గా ఆరాధన, దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనము ఇవి ఎక్కువగా చేయండి. అదేవిధంగా పార్ట్నర్షిప్స్ కంటే కూడా సింగిల్గా చేసుకోవడం మంచిది. సప్తమంలో కేతు ఉన్నది. మీ పర్సనల్ చార్ట్లో పార్ట్నర్షిప్స్ బాగుంటే కొంత ఇబ్బంది వస్తుంది, కానీ మీ జన్మజాతకంలో కూడా పార్ట్నర్షిప్ స్థానం పాడయ్యి ఇలా సప్తమంలో కేతు ఉన్నందుకు నవంబర్ వరకు పార్ట్నర్షిప్స్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఇక మీరు నిత్యము చేయవలసింది విష్ణు సహస్రనామాలు పఠనము లేదా శ్రవణం చేయండి, దక్షిణామూర్తి ఆరాధన చేయండి, అనే విధాల బాగుంటుంది. ఈ సంవత్సరం నవనాయకులు ఎవరు, దీనివల్ల దేశకాల పరిస్థితులు ఎటువంటి ఉంటాయి అనేటువంటిది పంచాంగంలో ఉంటుంది. అయితే కొన్ని శుభగ్రహాలు రాగానే అద్భుతం అనుకోవడానికి లేదు, ఎందుకంటే శుభగ్రహాల యొక్క రాసుల్లో ఉండే గ్రహాలను బట్టి మనం చూసుకోవాలి. నవనాయక నిర్ణయాలు కనుక చూసుకుంటే ఈసారి రాజు గురువు అయ్యాడు. గురువు రాజు అయినందుకు అందరూ ఏమనుకుంటా అబ్బాయి ఇంకేంటి అసలు అద్భుతం, ఆధ్యాత్మికంగా అసలు ఎక్కడికో వెళ్ళబోతుంది ప్రపంచం, ధర్మబద్ధమైన దీంట్లోకి వెళ్ళబోతుంది అనుకుంటున్నా, కానీ అది పూర్తిగా తప్పు. ఎందుకు? గురువు చూడ్డానికి ఉచ్చస్థానంలోకి వెళ్తున్నాడు, కానీ దాని వెనకాతలు ఉండే గ్రహాల స్థితిని మనం గమనించాలి. ఎప్పుడు కూడా శని ఉన్నాడు, శని యొక్క దృష్టి గురువు చూస్తున్నాడు, శని యొక్క రాశిలో రాహు. ఇది చూడ్డానికి అక్కడ గురువు ఉన్నాడు, కానీ శని రాహు ఎనర్జీస్తో ఉన్నాడు. దీనివల్ల ఏంటంటే మనం గతంలో ఆల్రెడీ ఈ శని ఇక్కడ ఎంటర్ అయినప్పుడే చెప్పాం, లాస్ట్ ఇయరే పీఠాధిపతులకి ఇబ్బంది, సనాతన ధర్మ సంబంధించిన విషయాలకి ఇబ్బంది, ఆధ్యాత్మిక మార్గాల్లో గురుస్థానాల్లో ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకు కూడా కొంతవరకు ఎక్కడో దగ్గర ఏదో రూపంలో లీక్ అవుతుంటాయి కొన్ని విషయాలు, దాని మూలంగా కూడా ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది చెప్పడం జరిగింది. అయితే ఇది మరి ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అవుతుందా? కాబట్టి కంటిన్యూ అవుతుంది, కాబట్టి చాలా 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 కేర్గా ఉండాలి. ఏది ముఖ్యంగా పీఠాధిపతులు, ఆధ్యాత్మిక రంగాల్లో ఉండేటువంటి వారు, సాధనలు చేసుకునేటువంటి వారు, అంటే ఎక్కడో వీళ్ళ తప్పు లేకపోయినా ఏదో ఒక పుకారు, వీళ్ళ మీద ఒక బురద జల్లేటువంటి ప్రయత్నం, లేదా వీళ్ళే ఏదో తప్ప ఒక మాట అనడం, అలా అనమాట. ఒక మాయలాగా నడుస్తూ ఉంటుంది అంతా కూడా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అన్నట్టుగా ఉంటుంది. మరి దీనికి ఏమిటండి పరిహారం? సింపుల్, ఏమి లేదు. గురువు శని రాహువుల చేత ప్రభావితం అవుతున్నాడు కాబట్టి అందరూ కూడా శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. లేదంటే మేము ఇంకొంచెం ఏమైనా చేసుకోగలమా, హోమాలకు ఎక్కువ అటెండ్ అవ్వండి. అలాగే కొంచెం ఈ గురువు అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సెక్యులర్ భావాలు బాగా విపరీతంగా పెరుగుతాయి సొసైటీలో. సెక్యులర్ భావాలు చాలా తప్పని నేను చెప్పట్లే, అది ఆ సెక్యులర్ భావాల రూపంలో మాయలు జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, సెక్యులరిజం అనేటువంటిది అందరూ సమానంగా ఉండాలి, అందరూ ఒకే దీంట్లో ఉండాలన్నది చాలా మంచిది. కానీ ఆ రూపంలో, ఆ మాయలో, ఆ యొక్క విషయంలో మేము సెక్యులర్ సంబంధంగా మేము మంచి చెప్తున్నాం అనే దాంట్లో కుట్రలు కూడా ఉంటాయి. ఇది జరగబోయేది, గుర్తుపెట్టుకోండి. ఇక ఈసారి మంత్రి కుజుడయ్యాడు. మంత్రి కుజుడున్నప్పుడు ఎలా ఉంటుందంటే, కుజుడు అంటే ఫైటింగ్, అంటే ఎంతసేపు ఆలోచన ఎలా వెళ్తుందంటే ఈ సంవత్సరం అంతా కూడా ఏదైనా కొంచెం చిన్నది అవ్వగానే ఏముంది వేసేద్దాం, బాంబు వేసేద్దాం. అదేదో సినిమా కొన్ని ఉంటాయి చూడండి, గన్ పట్టుకొని వాడిని వేసేస్తాను, ఇది వేసేస్తాను. మంత్రి అయినప్పుడు ఆలోచన విధానం అంతా కూడా బాంబు వేసేస్తే అయిపోతుందిగా, కొంతమందిని పంపించి పేల్ చేస్తే అయిపోతుందిగా, కొంతమందిని అక్కడ అటాక్ చేస్తే అయిపోతుందిగా, ఈ రకంగా ఉంటుంది. అంటే ఏదైనా సరే నిర్ణయం అనేటువంటిది యుద్ధ సంబంధంగానే ఉంటుంది, కానీ సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుందాం అనేటువంటి స్థితిలో ఉండదు మంత్రి కనుక కుజుడైనప్పుడు, గుర్తుపెట్టుకోండి. ఇక సైన్యాధిపతి చంద్రుడయ్యాడు. ఇక్కడేమో మంత్రి కుజుడయ్యాడు, సైన్యాధిపతి చంద్రుడయ్యాడు. చంద్రుడు అన్నప్పుడు ఏంటంటే చిన్నపిల్లల తత్వం. అంటే ఏమిటి? ఈ యుద్ధ సంబంధించిన విషయంలో అనుకోండి, సెక్యూరిటీ సంబంధించిన విషయంలో అనుకోండి, చంద్రుడు చంచల కారకుడు. అప్పుడే ఒక రకమైన దీంట్లో ఏది చిన్నపిల్లలు లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారేంటి, సైన్యము లేకపోతే ఆర్మీ, ఈ టెర్రరిస్టులను ఏదైనా అనుకోండి,
చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నారు ఏమిటి అనేటువంటి భావన మనకు కలుగుతుంది ఈ విశ్వవసు నామ సంవత్సరంలో. ఇవన ఈ పరాభావ నామ సంవత్సరంలో విశ్వవసు అయిపోయి పరాభావం రాబోతుంది కాబట్టి చెప్తున్నా. ఆల్రెడీ విశ్వవసు నామ సంవత్సరంలో దాని ప్రభావం వచ్చేసింది, ఎందుకంటే గురువు రాశుల్లో ఉండే శని రాహుల వల్ల. రైట్. ఇక సస్యాధిపతి అంటే కాప్స్ మనకి శని అయ్యాడు ఈసారి. ఏమిటండి మరి శని అయితే మరి పంటలు పండుతాయా పండవా అంటే వర్షాలు చక్కగా పడతాయని ఉంది. ఎందుకు అంటే మేఘాధిపతి చూసుకున్నట్లయితే చంద్రుడు అయ్యాడు కాబట్టి వర్షాలు చక్కగా పండుతాయి. రసాధిపతి రవి అయ్యాడు కాబట్టి. అయితే ఇక్కడ మనకి ఎప్పుడైతే శస్యాధిపతి శని అయ్యాడో లాంగ్ టర్మ్ క్రాప్స్ ఉంటాయి సార్, వాటికి బాగుంటుంది. మిగతా విషయాలకి ఈ శని అయినందుకు కాప్స్కి కాస్త రైతులకి ఒక్కోసారి, ఎందుకంటే శని మీనరాశిలో ఉన్నాడు కాబట్టి, గురువు యొక్క రాశుల్లో ఉన్నాడు కాబట్టి కొన్ని అబ్నార్మల్గా పెరిగేవి. అంటే అలాగా ఇంత గుమ్మడికాయ రావాల్సిందే ఇంత గుమ్మడికాయ రావడం, లేకపోతే వస్తే డబల్ పంట ఒక రైతుకి, లేదంటే అసలు ఏమీ పండకుండా ఉండడం. ఒక విచిత్రమైనటువంటి విషయాలు మనం చూస్తాం కాప్స్లో. అలాగే కాప్స్ సంబంధించిన విషయంలో కొన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ రిలేటెడ్ సంబంధించిన బాగా ఎక్కువగా పెరుగుతాయి కాప్స్. ఎందుకంటే ఆరోగ్యం చాలా ముఖ్యము. ఈ ఆర్గానిక్ ముసుగులో కూడా కొంతమంది ఆర్గానిక్ చేయకపోయినా ఆర్గానిక్ చేస్తున్నాము అనేటువంటి దీన్ని కాస్త తీసుకెళ్తూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇంకోటి ఏంటి, ఈ సైన్యాధిపతి చంద్రుడు అయినందుకు చంద్రరాశిలో గురువు ఉంటూ ఈ శని రాహుల యొక్క ప్రభావం ఉన్నందుకు కొన్ని దేశాల మీద కొన్ని దేశాలు అప్పుడు నాగసాకి హీరోసీమ నాగసాకి మీద వేసినటువంటి వాటిని ప్రయోగించే ప్రయత్నం చేయడము, అలాంటి కొన్ని సంఘటనలు జరగడము అనేటువంటిది ఖచ్చితంగా చూపిస్తుంది. రైట్. కాబట్టి ఏంటంటే ఈ రైతులు ఏదైనా సరే లాంగ్ టర్మ్గా ఉండేటువంటివి, అలాగే వీలైనంత మట్టుకు గోమూత్రము, గోవు యొక్క ఇవి ఉంటుంది పేడ, కాబట్టి గోమలము గోమూత్రము వీటికి సంబంధించినటువంటి వాడడం వల్ల వీళ్ళు చాలా మటుకు కాపాడబడతారు రైతులు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. లాంగ్ టర్మ్ క్రాప్స్ మీద ఏది చేయండి. ఇక ధాన్యాధిపతి బుధుడయ్యాడు. బుధుడైతే ఎలా ఉంటుందంటే ధాన్యం యొక్క బిజినెస్లు బాగా పెరుగుతాయి. అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఇప్పుడు ఎవరెవరైతే జాబులు చేస్తున్నారో ఇవన్నీ కాదు, మనం ఒక పొలం కొనుక్కుందాం, మనం చక్కగా పంట వేసుకుందాం. మీరు చూస్తూ ఉండండి, ఇప్పుడు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములు ఆగిపోయాను అనుకుంటేది భూముల రేట్లు విపరీతంగా పెరుగుతాయి. మీకు రాబోయే 3 ఇయర్స్లో మీరు అసలు ప్రిడిక్ట్ చేయలేరు. రాబోయే 3 సంవత్సరాలు అన్ప్రెడిక్టబుల్. ఏమిటి అసలు మనం 3 కోట్లకు వస్తుంది అనుకున్నాం, ఇప్పుడు నేను 30 కోట్లు చెప్తున్నారేంటి అనే స్టేజ్కి వెళ్ళబోతుంది రాబోయే 3-4 సంవత్సరాల్లో. కాబట్టి దయచేసి మీకు 4 డబ్బులు ఉంటే భూమి కొనుక్కోండి, నా మాట వినండి. అబ్నార్మల్గా పెరగనుంది, అబ్నార్మల్గా. ఇవాళ అయితే మనం లాస్ట్ టైం సిల్వర్ అబ్నార్మల్గా పెరుగుతుందని చెప్పుకున్నాం ప్రెడిక్షన్స్లో ఒక 6 నెలల క్రితం. అలాగే సిల్వర్ ఎలా అయితే పెరిగిందో ఈ భూములు కూడా అబ్నార్మల్గా పెరగనున్నాయి. ఫ్లయింగ్ కార్స్ రానున్నాయి ఫ్యూచర్లో. కాబట్టి ఎక్కడ ఉన్నా సరే మనిషి ఒకటే అయిపోతుంది. సిటీ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నా 10 నిమిషాలు వెళ్ళిపోతాడు కారులో, సిటీలో దగ్గరలో ఉన్నా అదే టైం పడుతుంది, ఇంకా ఎక్కువ టైం పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఫ్లయింగ్ కార్స్ ఎప్పుడైతే మనకు వస్తాయో, ఎందుకంటే ఈ రవాణా సంస్థ కారకుడు చంద్రరాశి, గురువు ఎక్కడైతే ఇప్పటికి వస్తున్నాడో ఈ శని రాహులు ఎక్కడైతే ఉందో ఫ్లయింగ్ కార్స్ సంబంధించినటువంటి మరింత ఇంప్రూవ్మెంట్స్, డ్రోన్ టెక్నాలజీ ఇంకా చక్కగా ఇంప్రూవ్ అయ్యి దాని యొక్క విషయంలో మనం అనేకమైనటువంటి ఇది చూడబోతున్నాము. అయితే ఈ ధాన్యాధిపతి బుధుడైనందుకు బిజినెస్ అంటే ఈ క్రాప్స్ కొన్ని విషయాల్లో దెబ్బతినడం వల్ల రేట్లు బాగా పెరుగుతాయి. చాలామంది ఈ బిజినెస్లోకి ఎక్కువ మంది వచ్చేస్తారు. ఏది ఈ ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్లోకి ఎక్కువ వచ్చేస్తారు. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ మనం చూస్తున్నాం, ఏఐ ప్రభావం చాలా పెరిగిపోయింది. నెక్స్ట్ ఏమిటి, ఎవర్ గ్రీన్ ఏంటి, ఏ రిప్లేస్ చేయండి ఏదైనా ఉందంటే ఫుడ్ని ఏ రిప్లేస్ చేయలేదు. ఎందుకంటే ఆకలి ఇంకేదో అదేదో ఆదిత్య 369 సినిమాలో లాగా అదేదో ఒక క్యాప్సిల్ వేసుకుంటే వాడు కడుపు నిండి పేస్ట్ వస్తే చెప్పలేం. కానీ కాబట్టి ఈ ధాన్యాధిపతి బుధుడైనందుకు ఈ ధాన్యాల మీద రేట్లు కానివ్వండి, ధాన్య సంబంధించిన బిజినెస్లు కానివ్వండి విపరీతంగా పెరగనున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇక అలాగే అర్ఘ్యాధిపతి చంద్రుడు,
అర్ఘ్యాధిపతి చంద్రుడు అయితే వర్షాలకు సంబంధించినటువంటిది. సో వర్షాల యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి? బాగానే పడతాయి. అందులో ప్రధానంగా మీకు ఈ వర్ష సంబంధించినటువంటివి కొంచెం లాంగ్ టర్మ్ వర్షాలు. అంటే ఏంటి, ఒక రోజులో ఆగిపోదు, రోజుల తరబడి వర్షాలు కురుస్తుంటాయి చూసారా, అటువంటి వర్షాలు మనం ఈ సంవత్సరం చూస్తాము. అంటే ఏమిటి, ఏదో ఒక రోజు 2 రోజులు పోవడం కదా, వారం రోజులు ముసురు పట్టిందండి, 10 రోజులు ముసురు పట్టింది, 15 రోజులు ముసురు పట్టింది. అయ్యి బాబా ఏమిటిది, ఎందుకు ఇలాగ జరుగుతుంది, దీనికి రీజన్ ఏమిటి? అర్ఘ్యాధిపతి ఆ రోజున్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో అది మనం చూస్తాము. గుర్తుపెట్టుకోండి, ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. రోజుల తరబడి ఉంది ఏమిటండి ఇది, నాకు అర్థం కాదు, వర్షం అంటూ ఉంటాం. అలా రోజుల తరబడి వర్షం కురిసినటువంటి రోజులు మనం చూడబోతున్నాం. ఇక మేఘాధిపతి కూడా చంద్రుడు అయ్యాడు. చంద్రుడు మేఘాధిపతి అయితే ఏమవుతుందంటే, బాగా ఎండ ఉందండి, సడన్గా మేఘాలు వచ్చేస్తాయి. సడన్గా ఇంత మేఘాలు ఉన్నాయి కదా, ఇంక పెద్ద వర్షం రాబోతున్నాయి కదా, సడన్ మొత్తం మేఘాలను వెళ్ళిపోతాయి. అంటే చరకారకుడితో మేఘాధిపతి కనెక్ట్ అయ్యాడు. చరకారకుడితో కనెక్ట్ అయినప్పుడు ఏమైపోతుందంటే, ఇంకేంటి అసలు 4 రోజులు అసలు వార్తల్లో చెప్పేశారు, ఇంకెటు వెళ్ళడానికి వెళ్ళేదనగానే మొత్తం మేఘాలు వెళ్ళిపోతాయి. అసలు విపరీతమైన ఎండలు ఉన్నాయండి, ఏమిటంటే అర్థం కావట్లేదు, మేఘాలు వచ్చి వర్షం పడిపోతాయి. అలా ఉంటుంది మేఘాధిపతి చంద్రుడు అయినప్పుడు. ఇక అదేవిధంగా రసాధిపతి రవి అయ్యాడు. గుర్తుపెట్టుకోండి, రసాధిపతి రవి అయినందుకు ముఖ్యంగా చాలా మంచి విషయాలు సొసైటీలో ఒక సిస్టమేటిక్ ఫామ్ అయ్యేటువంటి విషయాలు కూడా జరగనున్నాయి అనే విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే నీరసాధిపతి గురువు అయ్యాడు. మళ్ళీ అంటే రాజు గురువు, నీరసాధిపతి గురువు. నీరసాధిపతి గురువు అయినప్పుడు ఏమవుతుందంటే, సర్వసాధారణంగా జనాలకి కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది ఈ ఆధ్యాత్మిక రంగం విషయంలో. అంటే ఏంటి ఒక అయ్యగారు ఏమో ఇలా అంటున్నారు, ఒక పీఠాధిపతి ఏమో అలా అంటున్నాడు, ఇంకో అతను ఇలా అంటున్నాడు, అసలు ఏమిట్రా బాబు ఇదంతా ఎందుకు తలకాయ నొప్పి, అంటే నేనేది పాటించిన అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతుంటాడు జూపిటర్ అయినారు నీరసాధిపతి. అలాగే సెల్ లెవెల్లో వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ రావడం, జీన్స్లో అంటే మనకి చూడండి ఒక్కోసారి సెల్ లెవెల్లో, మైక్రో లెవెల్లో ఇలాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాగే మనం ఇందాక అనుకున్నాం, ఈ యుద్ధం వల్ల కూడా నీరసాధిపతి గురువు అయినందుకు, రాజు గురువు అయినందుకు జన నష్టం కూడా జరగనుంది. మరి ఏం చేయాలి? దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి పఠనం చేయడం, అంటే దత్త వైభవం కానీ, దత్తాత్రేయుడికి సంబంధించింది కానీ, దక్షిణామూర్తి స్తోత్ర పఠనం కానీ చేస్తూ ఉంటే, రాజు గురువయ్యాడు, నీరసాధిపతి గురువయ్యాడు కాబట్టి మనకి ఎక్కడా కూడా అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయడం, గణపతి ఆరాధన చేయడం ముఖ్యంగా చేస్తూ ఉండాలి. అయితే ఈ కేతువు ఎప్పుడైతే ఇక్కడికి వెళ్తున్నాడో, మనకి గురువు కేతువు ఇద్దరు కలిసి ఉంటారు కాబట్టి ఇక్కడ ఒకవైపు ఈ పీఠాధిపతి గొడవలు ఒకవైపు అవుతుంటాయి, ఒకవైపు సాధనా మార్గంలో అద్భుతమైన దీంట్లోకి వెళ్ళే ఇది కూడా ప్రారంభం అవుతుంటుంది. ఒకవైపు అంటే సాధనలు విపరీతమైన చేసేయడం, కొంతమంది ఈ సాధనలు ఏమి లేవని, అంటే మీరు చూస్తూ ఉండండి, ఈ సంవత్సరం గురువైనందుకు ఆధ్యాత్మికం అనేటువంటిది ఎన్ని పుంతలు తొక్కాలో, ఎన్ని మార్గాల్లోకి వెళ్ళిపోవాలో, ఎంత డిఫరెంట్ కల్చర్స్ రావాలో, ఎన్ని డిఫరెంట్గా చూడాలి, ఎప్పుడూ చూడనంత విధంగా మనం చూస్తాము. ఇక ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయి, జాతకం తెలియదండి, నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, ఏమీ తెలియదు, కానీ అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః చేసుకోండి. లేదు ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః చేసుకోండి. అలా కాదు, నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఓం సర్వవ్యాధి ప్రశమనై సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః చేసుకోండి. అలా కాదండి, నాకు ఉద్యోగ సంబంధించిన ఇబ్బంది ఉంది, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. వివాహం అవ్వట్లేదు, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. వివాహం అయింది కానీ ఇబ్బందులు ఉన్నాయి, ఓం శివకామేశ్వరంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః. ఈ రకంగా మనం యూట్యూబ్లో ప్రతి నామానికి అర్థము భావన చెప్పాను, చూడండి, చేసుకోండి. అమ్మవారిని నమ్ముకున్నట్లయితే అమ్మవారే మిమ్మల్ని ఒక సొంత తల్లి కన్న తల్లి ఎలా చూసుకుంటుంది, ప్రతి జీవికి కూడా అలా చూసుకుంటుంది. శ్రీమాత్రే నమః.